అని అంటే తప్పించి ఇంక నేనైతే ఇంకా వేరే సాధ్యాసాధ్యాలు అయితే చూడట్లేదు. రామచంద్రరెడ్డి గారు ఎవరో ఏమీ చేయక్కర్లేదు, వాళ్ళే ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని మనుగడ లేదు, మీ బహుళ నాయకత్వం కాస్త అది ఏ రకంగా ఎటుదారి తీస్తుందో అనేది శ్రీకాంత్ రెడ్డి గారు ఏకనాయకత్వం కొంత ఒక రకంగా మంచిదే, బహుళ నాయకత్వం కూడా మంచిదే, కానీ ఆ బహుళ నాయకత్వం అది బహురూపాలు అవుతుందా అని, బహుళ నాయకత్వం బహురూపాలు దాలుస్తుందా అని. వస్తుందా? సిగ్నల్స్ ప్రాబ్లం ఉందా? వినపడుతుందా? రామచంద్రరెడ్డి గారు వినపడుతుందా? నన్నేనా మీరు? మీరే బహుళ నాయకత్వం బహురూపాలు ఏమైనా దారి తీస్తుందేమో అంటారు శ్రీకాంత్ రెడ్డి గారు. మేమేం చేయక్కర్లేదు అంటాడు, వాళ్ళే ఇదైపోతారని. అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ ది బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ ఈజ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం లేకుంటే పార్టీ లేదు, పార్టీలు ఉన్నా ఒకటే ఊడినా ఒకటే అని చెప్పేసి నమ్మే సిద్ధాంతాన్ని నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అటువంటి దాంట్లో వచ్చేసి టిఆర్ఎస్ లెక్కనో బీఆర్ఎస్ లెక్కనో నేమ్సేక్ ఏదో ప్రజాస్వామ్యం అని లోపల అంతర్గతంగా నియంతృత్వ పోగడలు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీలో సాధ్యం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైనా కానీ సమిష్టి నిర్ణయం ఉంటుంది, చర్చ తర్వాత నిర్ణయం ఉంటుంది. మా దాంట్లో ఏమైనా తప్పు చేస్తే మా వాళ్ళే మమ్మల్ని ప్రశ్నిస్తారు, చివరికి ఏకాభిప్రాయానికి వస్తారు. కాబట్టి నియంతృత్వ విధానాలు అనేవి కాంగ్రెస్ పార్టీలో డోంట్ ఎక్స్పెక్ట్, ఉండదు. మాది ఉండేదే ప్రజాస్వామ్యము. మేము కొట్టుకున్నా తిట్టుకున్నా అభిప్రాయ భేదాలు వచ్చినా ఏదైనా కానీ ఒక సమస్య సాధనకి పరిష్కారం కోసం మాత్రం అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం చెప్తున్నా, ఏదేమైనా కానీ ఈ రోజున మా ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో మంత్రివర్గ సహచరుల యొక్క ఆమోదం మేరకు దాన్ని మేమందరం కూడా గౌరవిస్తాం మనస్ఫూర్తిగా. అంతే తప్పితే ఏమీ చేయలేకపోతున్నామే అని చెప్పేసి ఒక హ్యూమిలియేషన్ లో ఎప్పుడు కూడా ఉండదు. ఇవాళ అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 50 రోజులలో కూడా ఏ రోజు కూడా విశ్రమించకుండా అధికారులందరూ కానీ లేకుంటే మా మంత్రివర్గం కానీ ముఖ్యమంత్రి గారు కానీ అందరూ కూడా విశ్లేషణ చేస్తున్నారు దాని మీద. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, సామాజిక పరిస్థితి ఏంది, ఉన్న అప్పులు ఏంది, ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, దోపిడీ ఎంత గురి అయింది, ఈ దోపిడీ నుంచి తెలంగాణ సమాజానికి రావాల్సినది ఏందని చెప్పేసి వీటన్నిటి గురించి కూడా అంశాల వారీగా డిపార్ట్మెంట్ల వైజ్ గా కూడా ఈ రోజున సమీక్ష జరుపుతున్నారు. ఇందాక మీరు చెప్పిండ్రు రామచంద్రారెడ్డి గారు మీరు మాట్లాడమని ఏమన్నారు, అందరూ మాట్లాడుతున్నాడు ఆగండి అంటే ఆగింది. ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి కూడా అట్లనే ఉంది. రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కూడా మంత్రివర్గ సహచరులతో చర్చించిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి అవకతవకలు కానీ లేకుంటే దోపిడీ కానీ ఇవంతా కూడా బహిరంగం వచ్చిన తర్వాత సిబిఐ వస్తుందో లేకుంటే కోర్టు నుంచి వస్తుందో పూర్తి స్థాయిలో కూడా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి మాత్రం కాంగ్రెస్ పార్టీ సుస్పష్టం చేసింది. అదే మాటతో కట్టుబడి ఉంటుంది. ఇంకొకటి, ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి ఎజెండాలు ఎవరికి ఉండవు, వ్యక్తిగతమైనటువంటి కక్షల కార్పణ్యాలు ఉండవని చెప్పేసి అధికారంలోకి రాకముందలే మేము సుస్పష్టంగా కూడా ప్రకటన చేసినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి తెలంగాణ ద్రోహులు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ సంపదను ఎవరైతే కొల్లగొట్టినరో, తెలంగాణ రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పులోకి ఈ రోజు వరకు తేలిన లెక్కల ప్రకారం ఏదైతే కుంగిపోవటానికి కారణభూతులైనరో వాళ్ళందరినీ ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ఉండదు, లేకుంటే 10 మంది మాట్లాడతారంటే 10 మంది మాట్లాడతారు. మా పార్టీలో 10 మంది మాట్లాడబట్టే అవుట్కమ్ అనేది ప్రాపర్గా వస్తుంది. 10 మంది నిర్ణయాలతోనే అవుట్కమ్ ప్రాపర్గా వస్తుంది. లేకపోతే కాళేశ్వరం లెక్క పార్టీ కుంగిపోతుంది, ప్రభుత్వం కుంగిపోతుంది. మరి ఈ రోజున కాళేశ్వరం మేడిగడ్డ కుంగిపోవడానికి కారణం ఏందండి? వాళ్ళు చెప్తున్నటువంటి ఏకపక్ష రాజరికపు విధానాలు. అంతే తప్పితే ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యం అంటే అధికారులను పట్టించుకునేటోళ్ళు, మంత్రివర్గ సహచరులను పట్టించుకునేటోళ్ళు, ఎమ్మెల్యేలను పట్టించుకునేటోళ్ళు, నిపుణులను పట్టించుకునేటోళ్ళు, చిట్ట చివరికి ఒక అద్భుతమైనటువంటి అంశంతో డిజైన్ తోని ఈ రోజున బ్రహ్మాండంగా మనం కట్టుకున్నటువంటి కాళేశ్వరం అనేది పరవళ్ళు దొక్కుతుంటూ ప్రవహించేది. కాంగ్రెస్ పార్టీ యొక్క పనితనం ఆ విధంగా ఉంటుంది. ఎక్కడ నిపుణులైన వాళ్ళు ఉంటారో అక్కడ నియమిస్తారు, ఈ అందరి సలహాలు సూచనలు చేస్తారు. ఇంకొకటి, కేటీఆర్ గారు మాట్లాడి ముఠామేస్త్రి అంటుంటే సరిగ్గా సమాధానం చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఏమన్నారు? ఈ రోజున ముఠామేస్త్రినే మొత్తం విచ్ఛిన్నమైనటువంటి తెలంగాణ నిర్మాణాన్ని నేను ముఠామేస్త్రిని అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఎదురు చూస్తుంది ఏంటంటే ఆల్రెడీ ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది, అది మాకు కలిసి వస్తుంది, ఆ పథకాలను అమలు చేయలేకపోతున్నారు, ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఆల్రెడీ అది ఒక రూపంలోకి తీసుకుంటుంది అంటున్నారు. అది పార్లమెంట్లో తాము కలిసి వస్తుందని ఆశతో ఉన్నారు వాళ్ళు. పార్లమెంట్లో మాకు చాలా అడ్వాంటేజ్ అవుతుందనే ఫీలింగ్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే బాధ, అధికారంలోకి వచ్చి పెత్తనం చెలాయించడం కంటే కూడా
అధికారంలోకి వస్తే అట్లీస్ట్ మనం చేసినటువంటి అవినీతి కార్యక్రమాలని కనుమరుగనేయచ్చు, తెలంగాణ ప్రజల కళ్ళు కప్పొచ్చు అన్నది ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి అందుకనే వాళ్ళ యొక్క తాపత్రయం. అంతే తప్పితే వేరేది లేదు. ఒకటండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దురదృష్టకరమైనటువంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు ఆసుపత్రి పాలైతే, అయ్యా మీరు త్వరగా కోలుకోవాలి, అసెంబ్లీకి రావాలి, మీరు వచ్చేసి మా తప్పుల్ని ఎత్తి చూపాలి, మమ్మల్ని సరైన మార్గంలో తప్పులు చేస్తే నడిపించాలని చెప్పేసి ఎంతో గొప్పగా ఆ రోజున ముఖ్యమంత్రి గారు వ్యాఖ్య చేశారు, ఆహ్వానించారు. మరి మేమేమో ఇట్లా ఉండి ప్రతిపక్షంగా మిమ్మల్ని మాట్లాడనిస్తాం, మమ్మల్ని ప్రశ్నించనిస్తాం, మీ సలహా సూచనల కోసం ఎదురు చూస్తాం, మీరు కూడా ఈ ప్రభుత్వంలో భాగమని చెప్పేసి మేము ఆహ్వానిస్తుంటే నీ ప్రభుత్వం కూలిపోతుంది, నీ ఎమ్మెల్యేలు టచ్లు ఉన్నారు, నీవు ఇంకా 4 రోజులే మళ్ళీ కేసీఆర్ వస్తాడు, రమ్మని రాదు, ఓడొద్దండి, 5 ఏళ్ల తర్వాత రమ్మని ఓడొద్దన్నారు. కానీ ఈ విధమైనటువంటి మైండ్ సెట్ ఏదైతే ఉందో అది సరైనది కాదు. ప్రతిపక్షంగా ఉన్నా కానీ ప్రభుత్వంలోని భాగం అన్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రోజున తెలంగాణ రాష్ట్రాన్ని ఏ కలలుగంటూ కాంగ్రెస్ పార్టీ ఒక ఇచ్చిందో, తెలంగాణ ప్రజల యొక్క కాంక్షని గౌరవించి అమరవీరుల యొక్క త్యాగాల్ని గుర్తించి ఈ రోజున తెలంగాణ యొక్క నిర్మాణం అనేది సహేతుకంగా జరగలేదు. దానికోసమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. దానికోసమే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు పనిచేస్తుంది. దానికోసమే భేషజాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయికి కూడా రేపటి నుంచి ఉన్నది. ఇక ముఖ్యమంత్రి గారు గ్రామాల నియోజకవర్గాల వారీగా సందర్శన చేసి అక్కడ ప్రజల యొక్క కష్టాలు నష్టాలు తెలుసుకొని ఎక్కడ లోపం ఉన్నది మనదని తెలుసుకొని దాన్ని సవరించుకోవటానికి ఒకటి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగం కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం ఇట్లుంటది. కాంగ్రెస్ పార్టీ యొక్క మనసులో ఉన్నటువంటి భావన ఈ విధంగా ఉంటుంది తప్పితే నాకు బంగ్లాలు కావాలి, ప్రగతి భవన్ 9 నెలలు కావాలి, సెక్రటరియట్ వాస్తు లేదు, సెక్రటరియట్ వాస్తు వచ్చిందాక నేను కూర్చోను, నాకు ఫామ్ హౌస్కి వస్తేనే అధికారులు నేను పనిచేస్తాననేది ఉండదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినా సరే ఈ తెలంగాణ బిడ్డ యొక్క విషయాన్ని ఎప్పుడు కూడా మేము మర్చిపోం. మేము సేవకులం, ప్రజా సేవకులం. రైట్, వస్తాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. గౌరీ గారు ఇందాక శ్రీకాంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు.